తనకైతే టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10 నిమిషాల తక్కువ 2 అయితే అవుతుందండి. ఇంకా నేను డోర్ కూడా వేసేసానండి. ఇంకా మా హస్బెండ్ లేరు కదా, నేను ఒక్కదాన్ని. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకా ఇప్పుడే లేచానండి. టైం 6:30 ఏమో అవుతుంది. ఇంకా కొన్ని ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలి కదా. హస్బెండ్ అయితే మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళారండి. తను లేకుండా నాకు ఒక్కరోజు గడవడం ఎలా అనేది ఈ వీడియో అనమాట. వాటరు ఎలా ఎవరు తీసుకొస్తారు, పాలు, అసలు నేను పడే కష్టం అంతా కూడా ఇందులో ఉంటుంది, చూసేయండి. డే ఇన్ మై లైఫ్ వీడియో అండి. అందరూ చేసే పనులే, కాకపోతే నేను ఎలా ఉంటాను, అసలు మా హస్బెండ్ లేకుండా నైట్ అంతా నాకు చాలా భయం వేసింది. సో ఈ వీడియో అయితే పాపతో ఎలా ఆడుకుంటాను ఏంటి అనేదేనండి, చూసేయండి మొత్తంగా కూడా. పెద్ద బెడ్రూమ్ అంతా నీట్గా అయితే తుడిచేసేసానండి. ఇంకా చిన్న బెడ్రూమ్లో కూడా ఇంకా మంచం మీద ఉన్నాయి బ్లాంకెట్స్ అన్నీ కూడా మడత పెట్టేసి ఇవి కూడా మొత్తంగా కూడా నీట్గా ఊడ్చుకొచ్చేస్తే అయిపోద్దండి. మొత్తానికైతే ఊడ్చి తొడవడం అయితే అయిపోయిందండి. ఇంకా కొన్ని అయితే కొత్త డ్రెస్సులు ఉన్నాయి, శారీస్, అలాగే చేత్తో వాష్ చేసుకుంటానండి. నార్మల్గా అయితే వాషింగ్ మెషిన్కి వేసుకుంటాను. ఇక్కడ మనకి పక్కన బాల్కనీ ఇచ్చారు కదా, ఇక్కడనే వాష్ చేసుకోవాలి. ఇప్పుడైతే మాఫింగ్ పెట్టేసేసానండి. ఎండ చూడండి ఎలా వేస్తుందో. టైం ఎగ్జాక్ట్లీ 10:54. ఆరేస్తున్నావా? బట్టలు అయితే ఇంక అన్నీ ఆల్మోస్ట్ పని అంతా అయిపోయిందండి. ఇంకా 2 అవుతుంది కదా, ఇంకా అన్నం తినడమే ఆలస్యం.
నేను ఆరేద్దామని చెప్తే ఆ పిల్ల వచ్చేసింది. తనకైతే టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 10 నిమిషాల తక్కువ 2 అయితే అవుతుందండి. ఇంకా మోస్ట్లీ ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఈలోగా పాప కూడా లేచేసింది ఫ్రెండ్స్. హాయ్ చెప్పానా, లేచింది. ఇంకా నేను వంట కూడా ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ కుక్కర్లో అన్నం పెట్టేశాను. వాళ్ళ అమ్మ అయితే ఏదో ఆకుకూర పంపించింది, పాలకూర శనగపప్పు. ఇంకా నిన్న మాది ఫిష్ కర్రీ ఉందన్నమాట, కొద్దిగా అది కూడా వెయిట్ చేసేసుకుని చేసుకుని ఇంకా తినేసి ఈవినింగ్ కొంచెం అలా ఇలా మేము ఆడిన ఆటలన్నీ కూడా తీస్తాను, చూస్తూ ఉండండి. హాయ్, చేప తింటుందంటండి. నేను అక్కడ ఫ్రై చేసి పెట్టాను చేప ముక్కలు, చేప తింది అందుకని చూపిస్తుంది. హాయ్ చెప్పాలకి. ఇంకా పాపకైతే అన్నం తినిపించేస్తున్నానండి, పడుకుని లేచింది. తనకు తినిపించిన తర్వాత నేను కూడా తింటాను. చేప తింటావా? పెట్టనా? బాగుందా? ఇంకా పాప గేమ్స్ ఎలా ఉంటాయంటే మనుషుల్ని ఎరగదొక్కడమేనండి. ఇంకా మనుషుల మీదకి ఎక్కడం, సోఫాలో దిగడం, ఇంక ఇదే పని ఉంటుంది. కింద కూర్చొన్నా కూర్చోదు, పైన కూర్చొన్నా కూర్చోదు, ఎక్కువ వాటర్తోనే ఉంటుందండి అసలు పాప అయితే. How are you? What are you? టమాటా, వంకాయ, కాకరకాయ, దోసకాయ. నేనైతే ఇంకా ఈవినింగ్ వరకు పాపతో అయితే కొన్ని బిట్స్ తీస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడైతే బిస్కెట్ తింటున్నామని చూపిస్తుందండి. ఇంకా రోజంతా కూడా పాపతోటి ఇలానే ఉంటుంది. మార్నింగే కదండి ఊడ్చి మాఫింగ్ వేసింది. చూడండి, దానిమ్మ గింజలు తినమానిస్తే కింద పోసేసి ఆ వాటర్ తోటి ఏ మాటలాడుతుందంటే అమ్మ బాబోయ్, పెద్ద టాస్క్ అండి. ఇంకా ఇంట్లో ఉంటే మాత్రం వాటర్ అన్నీ మీద పేసుకుందండి ఇంకా పాప మొత్తం. అందుకే బట్టలు అయితే తీసేసానండి. ఇంకా అయితే కాసేపు పడుకోవాలండి, ఎందుకంటే కనుక ఇంకా టైము కొంచెం 3:30 అట్లా అవుతుంది. కొద్దిసేపు పడుకున్నాక మళ్ళీ ఈవినింగ్ పని ఉంటుంది కదా, ఆ పని చేసేసుకోవడమే. మొత్తానికి అయితే పాప అయితే నిద్రపోయిందండి. ఇంకా నేను కూడా కొద్దిసేపు పడుకోవాలి, లేచాక మళ్ళీ కనిపిస్తాను. ఇంకొకదానికి ఏం వంట ఉంటుందండి, 2 పూటలు. మధ్యాహ్నం చేసిందే ఉంది కదా, ఇంకా ఈవినింగ్ కూడా మొత్తం ఇల్లు చేసుకున్న పని అంతా అయిపోయింది. ఎక్కడో కూడా వీడియో అయితే తీయలేదండి. ఇంకా నా పరిస్థితి అయితే ఇలా ఉందండి. ఇంకా నేను డోర్ కూడా వేసేసానండి. ఇంకా మా హస్బెండ్ లేదు కదా, నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను. ఇంకా లోపలికి వెళ్ళి పడుకుందాము, లైట్స్ ఆఫ్ చేసేసి. తను లేకపోతే నాకు ఒక పూట కూడా గడవదండి చెప్పాలంటే. ఇదిగో ఇక్కడికి వచ్చేసాను నేనైతే. ఇంకా బెడ్రూమ్లో మార్నింగ్ వచ్చేస్తాడండి. ఇంకా మా హస్బెండ్ అయితే రాకుమారుడు కోసం ఎదురు చూస్తున్నట్టు. ఇంకా 2 రోజులు అయితే నాకు ఫుల్ బోర్ కొట్టేసిందండి తను లేకపోయేసరికి. ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ టైము 11:30. వీడియో ఎడిటింగ్ చేసి ఇప్పుడే పడుకుంటున్నానండి. అందరికీ గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, బాయ్ బాయ్.